పరిశుద్ధమైన మన స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. చదవబడిన లేఖన భాగము ప్రతి ఒక్కరికి నెరవేర్చబడును గాక. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిన్ను తప్పిస్తాను. దేవుని నమ్ముకున్న ప్రజలని తప్పించువాడు ఆయన. ప్రమాదంలో నుంచి తప్పించువాడు, ఉగ్రతలో నుంచి తప్పించువాడు, కరువులో నుండి తప్పించువాడు, పరిస్థితులన్నిటిలో నుంచి కూడా తప్పించువాడు. ఇజ్రాయేలీలను తన ప్రజలను ఎర్ర సముద్రం నుండి తప్పించారు, యుద్ధాల నుండి తప్పించారు. కనుక అక్కడ ఏమంటున్నారంటే, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పించాను. కీర్తనలు ఏమంటున్నారంటే, నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నేను తప్పిస్తాను. చాలాసార్లు అనుకుంటాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, మరి దేవునికి అర్పిస్తున్నాం కదా, ఇంత ప్రేమిస్తున్నాం కదా అని. దేవుడు తన్ను ప్రేమించు వారిని తప్పించువాడు. చదవండి ఈ మాటను కూడా. 91వ కీర్తన 14వ వచనంలో, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను తప్పిస్తాను. మొదటి మాట ఏమిటి? నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను తప్పిస్తానన్నారు. రెండవది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను తప్పిస్తాను. దావీదు భక్తుడు అంటాడు 18వ కీర్తనలో, అనేకమైన జల ప్రళయములు నా మీదికి వచ్చి నన్ను చుట్టుముట్టినప్పుడు నేను ఆయనను ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రతి విధమైన ప్రమాదము నుంచి ఆయన నన్ను తప్పించారు, జల ప్రవాహముల నుంచి తప్పించారంటారు. చదువుకుందాం ఆ మాటని, చివరి మాటని. కీర్తనల గ్రంథము 18వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి 19వ వచనంలో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. హల్లెలూయా. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను తప్పిస్తానన్నారు. అలాగే దావీదు భక్తుడు ఏమంటున్నారు ఇక్కడ, నన్ను ప్రేమించావు కాబట్టి, అతడు నన్ను ప్రేమించాడు కనుక అతను నేను తప్పిస్తానంటున్నాడు. అలాగే జల ప్రళయంలో నోవహు కుటుంబాన్ని తప్పించిన దేవుడు, రాబోతున్న ఉగ్రత నుంచి మనల్ని కూడా తప్పించు దేవుడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన నమ్మిన వారిని తప్పిస్తారు, ఆయన ప్రేమించిన వారిని తప్పిస్తారు. కాబట్టి ఆయన నమ్ముదాం, ఆయనను ప్రేమిద్దాం, తప్పించబడదాం, దీవించబడదాం. అటువంటి గొప్ప కృప దేవుడు దయచేయండి గాక. ఆమె